సో రేవంత్, సార్. నేను అప్పుడప్పుడు బయట ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు. విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాకు బాగా ఐడియా ఉంది, బట్ ఏంటో ఈటీఎఫ్ల గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి మాకు పెద్ద ఐడియా లేదు. అసలు ఈ అంటే ఈటీఎఫ్లు కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్తో ఎలా కంపేర్ చేసుకోవాలి, వీటికి ఉన్న ఫ్యూచర్ స్కోప్ ఏంటి, అండ్ వీటిలో ఉన్న రిటర్న్స్ ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి ఎస్, ఇవాళ అందరి కోసంగా ఈ కంపారిజన్ మీరు కొంచెం డీటెయిల్గా మన ఆడియన్స్కి చెప్పగలరు. సార్, ఇప్పుడు ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో అది దేనికి షాడో? ఇండెక్స్కి షాడో. ఇండెక్స్కి ఇప్పుడు మీకు నిఫ్టీ 50 ఉందనుకోండి, దానికి షాడో కింద నిఫ్టీ బీస్ అని ఉంటుంది. నిఫ్టీ 50ని డైరెక్ట్గా కొనడం సాధ్యం కాదు కాబట్టి మనకి దీన్ని నిఫ్టీ బీస్ రూపంలో ఈటీఎఫ్లో మనం పర్చేసింగ్ చేయొచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి సోషల్ మీడియాలో ఏమైంది అని అంటే, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ మీద కొంతవరకు అవేర్నెస్ అయితే బాగానే క్రియేట్ చేశారు, కానీ ప్రతి ఒక్క వెహికల్కి డ్రైవ్ చేసే విధానం ఉంటుందని చెప్పడం మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్. మనకి థియరాటికల్గా ఉండేటువంటి లాంగ్వేజ్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అని అంటారు. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క సందర్భంలో వాడాలి, కానీ ప్రతి వెహికల్ ప్రతిసారి వాడటానికి పనికిరాదు. ఐ డోంట్ సే దీస్ ఫండ్స్ ఆర్ బ్యాడ్, అదర్ ఫండ్స్ ఆర్ గుడ్. అన్నీ మంచివే, కానీ ఏ టైంకి ఏది వేసుకెళ్ళాలి? పెళ్లికి వెళ్ళేటప్పుడు టిప్పర్ లారీ వేసుకెళ్తారా? కాదు కదా, కాదు కదా. సో బేసిక్ అంతే. సో ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది, దాని యూసేజ్ కరెక్ట్ గా తెలిసి ఉండాలి, పర్పస్ తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ బయట ఉండే కొంతమంది యూట్యూబ్ లో ఏం చెప్పారు, మీకు ఈటీఎఫ్ అని అన్నా లేకపోతే ఇండెక్స్ ఫండ్ అన్నా మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి 100% నేను ముద్రేసి చెప్తా, ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరినైనా నన్ను ఛాలెంజ్ చేయమని చెప్పండి, ఐ విల్ ప్రూవ్ ఇట్ నౌ. అవి ఇండెక్స్ ఫండ్స్ ఇండెక్స్ ని అండర్ పర్ఫార్మ్ చేస్తాయి. మీకు నిఫ్టీ 50 రూపాయి రిటర్న్ ఇస్తే మీకు ఇండెక్స్ ఫండ్ దానికంటే 20 పైసలు తక్కువ రిటర్న్ ఇస్తుంది. ఎందుకు? సింపుల్. ఇప్పుడు ఎంత ఇండెక్స్ ఫండ్ అయినా కానీ 0.2% ఎక్స్పెన్స్ రేషియో అనేది ఒకటి ఉంటుంది కదా, మినిమం కదా అది. సో మీకు నిఫ్టీ 50 రూపాయి రిటర్న్ ఇచ్చినప్పుడు ఇందులో నుంచి 0.2% ఎక్స్పెన్స్ రేషియో తీసేస్తే ఇందులో మీకు రిటర్న్ తక్కువ వచ్చినట్టే కదా. అంటే మీరు ఇండెక్స్ కంటే అండర్ పర్ఫార్మ్ చేసినట్టే కదా. సింపుల్ లాజిక్ అంతే. రెండు, ఇప్పుడు ఆ 0.2% కూడా దేనికి పే చేస్తున్నారు? యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్ అదేమన్నా కాదు. నిఫ్టీ 50లో ఏ వెయిటేజ్ ఉంటుందో అదే వెయిటేజ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. సేమ్ వెయిటేజ్ మెయింటైన్ చేస్తున్న దానికి మీరు ఎక్స్పెన్స్ రేషియో పే చేస్తున్నారు. నేను తప్పని చెప్పను, ఇప్పుడు దాన్ని ఎందుకు వాడాలో కూడా చెప్తాను. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తయారు చేయబడేటటువంటి ఒక ప్రోడక్ట్ అయితే డెఫినెట్గా కాదు. ఇండెక్స్ ఫండ్ యొక్క పని ఏంటి, యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్ యొక్క పని ఏంటి, ఈటీఎఫ్ యొక్క పని ఏంటి? ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంది. వెహికల్ని నేను ఇప్పుడు అడ్రస్ చేస్తాను. ఈటీఎఫ్ అనేది మనకి ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు. ఎందుకు? ఈటీఎఫ్ బిలాంగ్స్ టు ద మ్యూచువల్ ఫండ్ ఫ్యామిలీ. మీరు ఏ ఈటీఎఫ్ చూసినా ఖచ్చితంగా ఒక ఏఎంసీ మెయింటైన్ చేస్తుంది. అది ఏ ఒక సపరేట్ బయట కంపెనీ చేయదు. అది మ్యూచువల్ ఫండ్ ఫ్యామిలీలో ఒక భాగం. కానీ దాన్ని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో ఎందుకు లిస్ట్ చేశారు? దానికి ఎందుకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని పేరు పెట్టారు? సో ఇంట్రాడే వాలటాలిటీని బేస్ చేసుకొని అవసరమైనప్పుడు డిప్లో బై చేసి పైకి వెళ్ళినప్పుడు అమ్మేసి ఒక స్వింగ్ ట్రేడింగ్ మెథడ్లో దాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ప్రోడక్టే ఈటీఎఫ్, లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయడం కోసం. మనకి ఇండెక్స్ ఫండ్ ఎందుకు తీసుకొని వచ్చారు? ఇప్పుడు ఎటువంటి నాలెడ్జ్ లేదు, మీకు ఒక అడ్వైజర్ లేదు, మీకు యాక్సెస్ లేదు, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా మీకు లేరు. అట్లాంటప్పుడు ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు అన్న కండిషన్లో ఇండెక్స్ ఫండ్ అనేది ఏమీ తెలియని వాళ్ళ కోసం, కరెక్ట్గా చెప్పాలంటే ఒక మారుమూల గ్రామంలో ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక ముసలివాడి కోసం అని చెప్తాను నేను ఇండెక్స్ ఫండ్ యొక్క పని. ఎందుకు? సో బేసిక్ అక్కడ మనకి యాక్టివ్లీ మేనేజ్మెంట్ అనేది ఏమీ ఉండదు. అందులో ఏమొస్తుందో రెప్లికా ఇక్కడ అదే జరుగుతూ ఉంటుంది. అదే వేరే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్. యాక్టివ్లీ మేనేజ్ ఫండ్ యొక్క పని ఏంటి? అక్కడ ఒక ఫండ్ అడ్వైజరు, వాళ్ళొక ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ టీము, డెప్ట్ మేనేజ్మెంట్ టీము, ఒక చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసరు, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏ కంపెనీలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ సెక్టార్కి ఎంత ఎక్స్పోజర్ ఇస్తే బాగుంటుంది అనుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ ఫండ్స్ యొక్క పొజిషనింగ్ అనేది మారుస్తూ ఉంటారు. దాన్ని యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ అని అంటారు. సో బేసిక్గా ఈ మూడిట్లో ఒక స్వింగ్ ట్రేడింగ్ నాలెడ్జ్ ఫుల్గా ఉన్న వాళ్ళు ఈటీఎఫ్ని వాడచ్చు, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ని వాడచ్చు. లేదు కొంత అడ్వైజర్ ఉన్నాడు, లేకపోతే మీకు మంచి నాలెడ్జ్ ఉంది మార్కెట్ మీద అనుకున్నప్పుడు డెఫినెట్గా యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్కి వెళ్ళాలి. ఎందుకు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్కి వెళ్ళాలి అని అంటే, మ్యూచువల్ ఫండ్కి ఉండే టార్గెట్ ఏంటి సార్? ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేయాలి. ఇదేగా టార్గెట్. బెంచ్ మార్క్ని బీట్ చేయకపోతే అసలు ఆ ఫండ్ని మనం పట్టించుకోం. అదేగా థియరీ. మనకి ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేయలేనప్పుడు మనం ఈ ఫండ్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం మనకి లేదు కదా. ఇప్పుడు ఇందాక మీకు ఫస్టే చెప్పా, ఈటీఎఫ్ అవ్వచ్చు, ఇండెక్స్ ఫండ్ అవ్వచ్చు, దానికి ఉండేటువంటి 0.2% ఎక్స్పెన్స్ రేషియో వల్ల బై డిఫాల్ట్గా అది ఇండెక్స్ని అండర్ పర్ఫామ్ చేయాల్సిందే. అవుట్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకు? అది షాడో. అది ఒక్కడిగేసి ఇది ఒక్కడిగే వేయాలి.
ఇంకొక పర్సెంట్ ఎక్కువ వేస్తుంటే కుదరదు. అందులో ఎంత రిటర్న్ వస్తుంది ఇందులో అంతే రావాలి, మైనస్ ఎక్స్పెన్స్ రేషియో అంటే అండర్ పర్ఫార్మింగ్. ఇక్కడ టార్గెట్ ఏమి ఇస్తారు? ఎస్, ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, 1 ఉండొచ్చు, 1.5 ఉండొచ్చు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్కి ఏ సెక్టార్కి వెయిటేజ్ నేను ఇస్తే నేను బెంచ్ మార్క్ని బీట్ చేస్తానని చెప్పి కష్టపడతాను. ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క ఫండ్ మేనేజర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ప్రతి అడ్వైజర్ అందరికి ఉండేటువంటి ఇన్ లైన్ ఒకటే గోల్, బెంచ్ మార్క్ని బీట్ చేసే పోర్ట్ఫోలియో మేము బిల్డ్ చేయాలి అని. వాళ్ళు మేము గొప్ప అని ఎప్పుడు ప్రూవ్ చేస్తారు? బెంచ్ మార్క్ని బీట్ చేస్తేనే ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు మనం దీనికి 1% పే చేసినా కానీ ఇది బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్నప్పుడు యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఎట్లా బ్యాడ్ అవుతాయి? ఇక్కడ 0.2 పే చేస్తున్నారు కానీ రిటర్న్ తక్కువ వస్తుంది, ఇక్కడ ఇంకెక్కువ పే చేస్తున్నారు కానీ ఇది బెంచ్ మార్క్ని దాటి మరీ రిటర్న్ ఇస్తుంది. సో బేసిక్ ఇక్కడ ఒకటి అదే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఒక యాక్టివ్లీ మేనేజ్మెంట్ టీం ఉంటుందో వాళ్ళేమి మీరు పిల్లలు ఇచ్చినటువంటి అల్లుడు కాదు, మీ అక్కనో చెల్లెని చేసుకున్న బామర్దులు కాదు, ఏది కాదు, వాళ్ళకు ప్రొఫెషనల్స్. మీకోసం ఎందుకు పనిచేస్తారు ఫ్రీగా? మీరు ఫ్రీగా కనీసం బిచ్చం వేస్తారు. మొన్న ఈ మధ్య ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాం, మన ఒక జ్యువెలరీ షాప్ ఆయన మాట్లాడారు, కనీసం మీరు బిచ్చగాడికి కూడా ₹1 వేసేటప్పుడు నాకు మంచి జరగాలని కోరుకునే వేస్తారు, మీరు ఫ్రీగా అది కూడా చేయరు. అట్లాంటప్పుడు ఒక ఫండ్ మేనేజర్ మీకోసం ఎందుకు ఫ్రీగా పనిచేస్తారు? ఎక్స్పెన్స్ రేషియో పెడతారు. సో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందని చెప్పి కామెంట్ చేస్తారు కదా దానికి. ఇప్పుడు సింపుల్ సార్, తక్కువ డబ్బులు మీ దగ్గరకు వస్తున్నాయి అనుకోండి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు బిల్డ్ చేయగలుగుతారా? సాధ్యమా? కుదరదు కదా. డబ్బులు ఎక్కువ ఉంటే బెస్ట్ టీమ్ని హైర్ చేయగలుగుతారు, ఎక్కువ జీతాలు ఇచ్చి బెస్ట్ రీసెర్చ్ పేపర్స్ని కొనగలుగుతారు, ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టి. ఇప్పుడు మీరు గమనిస్తే పెద్దగా రిటర్న్స్ వచ్చిన చాలా ఫండ్స్కి ఎక్స్పెన్స్ రేషియోస్ రీసెంట్గా ఎక్కువనే ఉండుంటాయి. యూటెక్ ఫండ్ పేర్లు చెప్పకూడదు కాబట్టి ఫండ్ పేరు చెప్పట్లేదు. మీకు 2024లో వచ్చిన టాప్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 2023లో ఎంత ఉందో చూడండి, 2021, 22, 23లో టాప్ అయినటువంటి ఫండ్స్ 2019లో ఎంత ఉందో ఎక్స్పెన్స్ రేషియో చూడండి. మరి అవి టాప్ చేయలేదా? వాటి యొక్క ఫండ్ సైజ్ పెరిగిన తర్వాత ఎక్స్పెన్స్ రేషియో తగ్గింది యాజ్ పర్ సెబీ గైడ్ లైన్. కానీ ఇంతకు ముందు కూడా వాళ్ళు ఎక్కువ పెట్టారు, వాళ్ళ దగ్గర రిసోర్స్ ఉంది, అంటే డబ్బు యొక్క రిసోర్స్ ఉంది కాబట్టి దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్ పేపర్స్, ఆన్ ఇన్వెస్ట్మెంట్ టీమ్, అండ్ దానివల్ల వాళ్ళ రిటర్న్స్ తీసుకొని వచ్చి పెట్టారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, ప్రతిదీ అందరి కోసం డిజైన్ చేయబడలేదు. ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది, ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు మనం బెంచ్ మార్క్ ఇండెక్స్ని క్రాస్ చేస్తున్నామా లేదా. ఆ బెంచ్ మార్క్ను కూడా నిఫ్టీ 500 ఏదో పెట్టుకుంటాం కదా, పిఆర్ఏ టీఆర్ఏ అని 2 ఉంటాయి. ప్రైస్ ఇండెక్స్ రేషియో ఉంటుంది, మనకి టోటల్ ఇండెక్స్ రేషియో ఒకటి ఉంటుంది. సో బేసిక్గా మనం ఎప్పుడైనా టోటల్ ఇండెక్స్ రేషియోని క్రాస్ చేస్తున్నామా లేదా. పిఆర్ఏ అంటే ఏంటి? మనకి ఇప్పుడు నిఫ్టీ 50లో ఏమైనా కంపెనీస్ డివిడెంట్ ఇస్తే ఏమవుతుంది, స్ప్లిట్ అయితే ఏమవుతుంది, ఏదైనా జరిగితే ఏమవుతుంది, ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగి ప్రైస్ కిందకు వస్తుంది కదా, దాన్ని పిఆర్ఏ అని అంటాం. టీఆర్ఏ అంటే ఏంటి? మీకు వచ్చే బోనస్లు, డివిడెంట్లు అన్ని కూడా యాడ్ అయ్యి టోటల్ ఇండెక్స్ రిటర్న్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. వెన్ యు ఆర్ క్రాసింగ్ ఏ టోటల్ ఇండెక్స్ రిటర్న్, అంతకు మించి అద్భుతం ఏంటి? ఎందుకు ఇండెక్స్ ఫండ్? సింపుల్ గా చెప్పనా సార్, ఎందుకు ఇండెక్స్ ఫండ్కి వెళ్ళాలంటారు? అవతలోడు రూపాయి తింటాడని మీ బాధ. నేను నిర్మోహంగా చెప్తా, ఈ వీడియో నా క్లయింట్స్ కూడా చూస్తారు, నాకేం ఇబ్బంది లేదు, వాళ్ళు అడిగారు, నేను అవుట్రేట్గా చెప్తా. యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్లో మీకు రిటర్న్ ఎక్కువ వచ్చినా కానీ మీరు ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, వాడికి ఎందుకు నేను రూపాయి ఎక్కువ ఇవ్వాలని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి మీరు మాట్లాడారు. గుండెల మీద చేసుకోండి, అంతకు మించి రీజన్ ఉందా? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎప్పుడైనా సరే మన అవతలడికి రూపాయి ఇస్తేనే, అది నాకు కాదు ఇచ్చేది, ఐ మీన్ ఫండ్ మేనేజింగ్ టీమ్కి, వాడికి రూపాయి ఇస్తే వాడు ఎక్కువ పేపర్లు కొంటాడు. పేపర్లు అని అంటే రీసెర్చ్ పేపర్స్, పెద్ద పెద్ద టీమ్ హైర్ చేస్తారు, హైలీ క్వాలిఫైడ్ వస్తారు, ఎక్స్పీరియన్స్డ్ వస్తారు, దెన్ మంచి రిటర్న్స్ కోసం మీకోసం పని చేస్తారు. కాబట్టి వైల్ చూసింగ్ ఏ ప్రోడక్ట్, అండర్స్టాండ్ ఏ ప్రోడక్ట్. ఏదో ఒక కోర్స్ అమ్ముకోవడానికి వచ్చినోడి మాటలు, వాడి వీడియోకి ₹10 వ్యూవర్షిప్ వస్తుందని చెప్పి వచ్చినోడి మాటలు, అంతే కదా. ఇప్పుడు డిఐవై అనే కాన్సెప్ట్ చాలా ఫేమస్ సార్ మన దేశంలో. ఎందుకు? రూపాయి మిగులుద్దనే కదా అది ఫేమస్, అంతకుమించి ఇంకో రీజన్ ఉందా? డిఐవై ప్రతి చోట పనిచేయదు. యూ కాంట్ ఆపరేట్ యువర్ సెల్ఫ్ కదా, మీ బాడీని మీరు ఆపరేట్ చేస్తారా? నో, డిఐవై ప్రతి చోట కాదు. డిఐవై ఎంతవరకు పరిమితం? ఒక సింకు రిపేర్ చేయడానికి, ఒక బల్బు ఫిక్స్ చేయడానికి, అంతే కదా. సమ్ టైమ్స్ అవే బెల్సి కొట్టి షాక్ కూడా కొడతాయి కదా. అన్నిటికీ డిఐవై పని చేయదు. అండర్స్టాండ్ ఇట్. యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఫ్రీ. అండ్ ఐ విల్ అగైన్ ఛాలెంజ్ యూ ది సేమ్ క్వశ్చన్. మీరు ఫ్రీగా పని చేయట్లేదు. ఒక కంపెనీకి రూపాయి సంపాదించడానికి పని చేస్తున్నారు. వాడు మీ మీద ₹1 వస్తేనే కదా వాళ్ళు మీకు జీతం ఇచ్చేది. వాళ్ళకు కూడా మీరు అందుకే జీతం ఇస్తున్నారు, మీరు వాళ్ళకి జీతం ఇస్తున్నారు. యూ గాట్ ద పాయింట్. సో బేసిక్గా అందుకే సార్ ఎప్పుడైనా మనకి ట్రేడింగ్ కోసం ఇది వాడుకోండి, ఈటీఎఫ్ని. ఏమీ తెలియకపోతే ఇండెక్స్ ఫండ్ వాడుకోండి. నాలెడ్జ్ ఉంటే మాత్రం యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఫండ్స్.
థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ సార్.